ఈ వీడియోలోని ఒక 3 ఇంటర్వ్యూ స్టోరీస్ నా లైఫ్లో జరిగింది చెప్తానన్నమాట. ఈ 3 ఇంటర్వ్యూ స్టోరీస్ అనేవి ఒక 3 డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ నా లైఫ్లోనే జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ వల్ల నా లైఫ్లో చాలా పెద్ద చేంజ్ వచ్చింది. ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది నా కాలేజ్ టైంలో జరిగిందన్నమాట. ఈ స్టోరీ అనేది ఒక 10 years బ్యాక్ ఐటీలో జరిగింది. జనరల్గా చాలా మంది ఐటీలో ప్లేస్మెంట్స్ అనగానే ఏదో మహర్షి సినిమాలాగా రిచ్గా ఉంటుంది అనుకుంటారు. నీకు 40 lakhs, నీకు 50 lakhs, నీకు 1 crore ప్యాకేజెస్ అలా పంచుకుంటారేమో అనుకుంటారు. కాకపోతే అది రియాలిటీలోకి వచ్చేసరికి అది మెగాడ్రామా సినిమాలాగా హారర్ పిక్చర్లా ఉంటుంది అన్నమాట. ఎందుకు అలా అంటున్నానంటే లెట్స్ సే ఇప్పుడు మాకు ఒక 3rd year 2nd సెమిస్టర్లోని ప్లేస్మెంట్స్ అనేవి అప్పుడు జరిగాయి. December 1st నుంచి December 10th వరకు ఒక 10 days ప్లేస్మెంట్ స్లాట్ అనమాట. ఇప్పుడు డిసెంబర్లోని December 1ని D0 అంటాం, December 2ని D1 అంటాం. అలాగా ప్రతి రోజుకు ఒక పేరు పెట్టుకున్నాం అన్నమాట. D0 రోజు మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి. అలాగే D1 రోజు ఇంకొన్ని పెద్ద కంపెనీస్, అలా ప్రతిరోజు కొన్ని కంపెనీస్ స్లాట్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎవరైనా D0 రోజే జాబ్ క్రాక్ చేశారనుకోండి, వాడికి కొంచెం వేరే లెవెల్ హైప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేవి ఏదో ఫిక్స్డ్ టైం స్లాట్లో ఉండదు అనమాట. ఎందుకంటే 24 hours రన్ అవుతూనే ఉంటాయి. పొద్దునంతా కూడా రిటర్న్ టెస్ట్ అలా ఉంటాయి, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఈవినింగ్ అయ్యేసరికి ప్రతి ఒక్కరు బ్లేజర్ వేసుకొని ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. ఈ ఇంటర్వ్యూస్ అనేవి ఒక స్పెసిఫిక్ హాస్టల్లో జరుగుతాయి అనమాట. సో ఆ హాస్టల్లో మొత్తం ఇంటర్వ్యూవర్సే ఉంటారు, అక్కడ ఇంటర్వ్యూస్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా నేను కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో మాకు కెమిస్ట్రీ రిలేటెడ్ ఎలాంటి కంపెనీస్ రాలేదు. సో కంప్యూటర్ రిలేటెడ్ కంపెనీస్ అని అప్లై చేయాల్సి వచ్చింది. మనకు కంప్యూటర్స్ అప్పుడు అంతేం పెద్ద రాదు కాబట్టి మా ఫ్రెండ్స్ ఎవరికి అడిగి బేసిక్ డిఎస్ఏ, బేసిక్ కోడింగ్ ఇలాంటి బేసిక్ థింగ్స్ నేర్చుకొని నేను రిటన్ ఎగ్జామ్స్ అయితే ఈజీగానే పాస్ అయ్యాను. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ ఏదో మేనేజ్ చేశాను. దాని తర్వాత ఇంటర్వ్యూస్కి నేను ప్రాపర్గా ఒక బ్లేజర్ వేసుకొని సాయంత్రం 6 గంటలకి ఆ హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటర్వ్యూస్ కోసం 6 నుంచి 2 వరకు డిఫరెంట్ ఇంటర్వ్యూస్ అయ్యేవి, అన్నీ ఫెయిల్ అయిపోయాయి అనమాట. ఇంకా 2 గంటలకు పొద్దున్న బాగా చిరాకేసి ఇంటర్ బాబు ఇలా ఫెయిల్ అయిపోతున్నాం అని చెప్పి మా హాస్టల్ రూమ్కి వచ్చేవాళ్ళు. మా హాస్టల్ రూమ్కి రాగానే అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేశారు అనమాట. ఎరా ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయావా అని అడిగారు అనమాట. అవునరా అయిపోయానంటే ఏం కంగారు పడుకు అని చెప్పి నా చేతిలో జాయ్స్టిక్ పెట్టేవారు. జాయ్స్టిక్ పెట్టి అందరూ కలిసి ఫేఫా ఆడుకునేవాళ్ళం అనమాట. 2 to 5 వరకు ఫేఫా ఆడేవాళ్ళం. 5:30 నుంచి ఒక 2 hours అలా పడుకునేవాళ్ళం అన్నమాట. ఆ నిద్రైనా బాగా పడుతుందంటే నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. ఎందుకు ఇంటర్వ్యూస్ అన్నీ అక్కడే అవుతున్నాయి. సో 5 o'clock వాడికి జాబ్ వచ్చింది అనుకోండి, అటు సడన్గా జాబ్ వచ్చింది అని గట్టిగా అరుస్తాడు అన్నమాట. మనం సడన్గా లేచిపోతాం, ఏంటి ఎవరికి ఏమైంది అని చెప్పేసి. మన ఫ్రెండ్కి జాబ్ వచ్చినా కూడాను మనకు జాబ్ రాలేదు కాబట్టి ఎక్కడో చిన్న ఇది ఉంటుంది అనమాట. సో ఆ టైంలోనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెజర్లో ఉండేవాళ్ళు అనమాట. ఎవరైనా అక్కడ రోడ్డు మీద కల్పించారనుకో, ఎరా బాగున్నావా అని ఎవరు అడిగేవారు కాదు, జాబ్ వచ్చిందా అని అడిగేవారు అనమాట. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఫోన్ చేస్తే ఏరా బాగున్నావా అని అడిగేవారు కాదు, వాళ్ళు కూడా ప్యాకేజ్ అంతా అని అడిగేవారు అనమాట. ఇక న్యూస్ విషయానికి వస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇలా పెద్ద పెద్ద డైలాగులే. సో ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వాతావరణం, డిఫరెంట్ ప్రెజర్లు ఉండేది అనమాట. ఆ టైంలో నేను ఆల్మోస్ట్ ఒక 10 కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటాను. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇలా కొన్ని కంపెనీస్ పేరు గుర్తులే కానీ పెద్ద కంపెనీస్కి ఇచ్చాను. కాకపోతే అన్నీ ఫెయిల్ అయిపోయాను అనమాట. ప్రతి ఇంటర్వ్యూలో నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు కెమిస్ట్రీ కదా, కంప్యూటర్స్లోకి ఎందుకు వచ్చావు అంటారు. ఇప్పుడు నాకు నేను ఒక అబద్ధం ఆన్సర్ చెప్పాలి. ఏంటి, నాకు ఫస్ట్ ఇయర్ నుంచే కంప్యూటర్స్ అంటే ఇష్టం, నాకు ఎన్ఎన్ ప్రేమ, నేను 1-0 మొత్తం ఆలోచిస్తాను, ఇలాగేవో అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందన్నమాట. అవి చెప్పినా కూడా నేను క్వాలిఫై అయ్యామని కాదు. సో ఆల్మోస్ట్ కాలేజ్లో ఏ కంపెనీకి అవ్వలేదు. సో కాలేజ్ నుంచి బయటకు వచ్చాను అనమాట. కాలేజ్ నుంచి బయట రాగానే ఇంట్లో దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెజర్ అనమాట. సేమ్ ఆ రఘువరన్ బీటెక్ లాగా ఒక కైండ్ ఆఫ్ నా లైఫ్ ఉండేది ఒక 2 months. అప్పుడు నాకు పూణే నుంచి జెడస్ అసోసియేట్స్ అని ఒక కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆ కాల్లో వాళ్ళు ఏంటంటే, ఇలా పూణేలో ఒక ఇంటర్వ్యూ ఉంది, నువ్వు రా అని చెప్పి నాకు ఫ్లైట్ టికెట్స్ వేశారు. అబ్బా ఫ్లైట్ టికెట్స్ ఇలా వేశారు కదా అని చెప్పి పూణే వరకు వెళ్ళాను అనమాట. పూణే వరకు కలిసి ఫస్ట్ రిటన్ టెస్ట్ పెట్టారు. రిటన్ టెస్ట్ బాగానే అయిపోయింది. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అన్నారు. గ్రూప్ డిస్కషన్లో ఎవరెవరు వచ్చి పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడేస్తున్నారు అన్నమాట. అక్కడ టాపిక్ ఏంటో, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతూ నాకు అసలు ఏం అర్థం కాలేదు. కొట్టేసుకుంటున్నారు గ్రూప్ డిస్కషన్. నాకు అర్థం కాలేదు ఎందుకు అలా సీరియస్గా కొట్టేసుకుంటున్నారు అని చెప్పి. నాకు ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్స్ రావడం మొదలుపెట్టింది అన్నమాట. అక్కడ జనాలందరినీ చూసి నాకు సీతం వకీల్ సినిమా చెట్లు వెంకటేష్ డైలాగ్ గుర్తొస్తామంట చాలాసార్లు. ఏంట్రా ఎవడి మొహంలోనే ఆనందం లేదు, అలాగని చెప్పి ఎవడు ఖాళీగా లేడు. సేమ్ డైలాగ్స్ నాకు అక్కడికి వచ్చాయన్నమాట. సో ఆ పూణే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు ఎందుకో సాఫ్ట్వేర్లో జాబ్స్ అప్లై చేయాలంటే చాలాసేపు ఆలోచించి మొదలుపెట్టాను అనమాట. కెమిస్ట్రీ చదువుకుని నేను ఎందుకు సాఫ్ట్వేర్ కోసం తాపత్రయపడుతున్నాను అనిపించింది. ఇప్పుడు నాకు బాగా ఇష్టమైంది ఏంటి, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో ఏమైనా జాబ్స్ ఉంటాయని సెర్చ్ చేశాను. కానీ ఆ టైంలో అసలు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎలాంటి జాబ్స్ లేవన్నమాట. సో అలాంటి టైంలో నేను నా CV అనేది Naukri.com కానీ లేకపోతే IIT, IIM అని వేరే ఒక పోర్టల్ ఉండేది, దాంట్లో అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నాకు సడన్గా ఒక పర్సన్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. తను IIT బాంబేలో చదువుకున్నాడు, తను ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేస్తున్నాడు, ఇడిటెక్ స్టార్ట్అప్. ఆ స్టార్ట్అప్లో నాకు జాయిన్ అవ్వమని అడిగాడమ్మా. నేను అడిగాను, భయ్య నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, అలా కాదు నువ్వు IIT కాబట్టి బాగానే చదువుతావు, సెకండ్ పాయింట్ ఏంటి, నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసావు ఎడ్యుకేషన్ మీద, నాకు ఆ ప్రాజెక్ట్ చాలా నచ్చింది అన్నాడు అన్నమాట. బేసిక్గా నేను నా 4th yearలోనే ఎడ్యుకేషన్ మీద ఒక ప్రాజెక్ట్ చేశాను అనమాట. ఒక గేమ్ తయారు చేశాను. బేసిక్గా తనకు ఆ గేమ్ నచ్చి నా కంపెనీలో హైర్ చేసుకుంటా అన్నాడు. అప్పుడు తను ఏం అడిగానంటే, నా పనే ఉంటుంది భయ్యా అంటే, తను అన్నాడు, నువ్వు బేసిక్గా 11th, 12th క్లాస్కి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వీటి రిలేటెడ్ కంటెంట్ ప్రిపేర్ చేయాలి, అట్ ద సేమ్ టైం టీచ్ చేయాలంటే ఓకే మనకి ఇంట్రెస్ట్ ఉన్న థింగ్సే కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు అక్కడ టెక్ లీడ్గా ఒక 5 years వర్క్ చేసిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అయిందన్నమాట.
సెకండ్ ఫేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ స్టార్ట్అప్ అనేది 5 years తర్వాత క్లోజ్ అయిపోయింది. ఓకేనా, క్లోజ్ అయినప్పటికీ నా దగ్గర ఆల్మోస్ట్ అసలు ఒక 800 రూపీస్ 900 రూపీస్ ఉన్నాయి అకౌంట్లో. ఓకేనా, రీఛార్జ్ కూడా డబ్బులు లేవు సరిగ్గా. దాని తర్వాత కరోనా టైం అది. ఓకే, మనీ చాలా అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఏజ్ కూడా పెరిగిపోతుంది. ఇంటి వాళ్ళకి ఇప్పుడు డబ్బులు లేవని చెప్తే వాళ్ళు గట్టి మళ్ళీ వేస్తారు. సో ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి. కానీ జాబ్ తెచ్చుకోవాలి అంటే నా దగ్గర స్కిల్ సెట్ ఏంటి? నేను అప్పటికే ఆండ్రాయిడ్లో వర్క్ చేశాను, iOSలో వర్క్ చేశాను, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ బిల్డ్ చేశాను. కాకపోతే ఎగ్జాక్ట్గా ఏ రోల్కి అప్లై చేయాలని నాకు అర్థం కాలేదన్నమాట. అప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళందరినీ పిలిచి అరే ఇలా CV తయారు చేయాలి, అసలు ఏ రోల్కి అప్లై చేయాలి అన్నీ ఒక గైడెన్స్ తీసుకొని ఫుల్ స్టాక్ ఇంజనీర్గా అప్లై చేశాను అన్నమాట. అప్లై చేయగానే ఇనీషియల్గా ఒక కన్సల్టెన్సీ వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వగానే వాళ్ళు ఏమన్నారంటే భయ నీ ప్రొఫైల్ చాలా బాగుంది, మా దగ్గర చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఎయిర్టెల్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ పేర్లు చెప్పేసి నువ్వు ఈ రౌండ్ పాస్ అయితే ఆ కంపెనీస్ అన్నిటికీ నీకు ఓపెన్ అవుతాయి అన్నారన్నమాట. ఓకే భయ ఇచ్చి భయ అంటే DSA రౌండ్ అన్నారు. నేను DSA రౌండ్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదన్నమాట. నాకు దాని మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు రాలేదు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాను. కాకపోతే ఒక ఇంటర్వ్యూస్ కోసం ఏదో బేసిక్స్ అని నేర్చుకున్నాను అన్నమాట. అయితే ఆ DSA రౌండ్లో వాళ్ళు ఒక 3 questions ఇచ్చారు. ఆ 3 questionsలో 2 questions నేను సాల్వ్ చేశాను, థర్డ్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయలేదమ్మా. వాళ్ళకి చెప్పాను థర్డ్ క్వశ్చన్ నాకు రాదు భయ్యా, ఇంతే నాకు వచ్చు అంటే మీకు రాకపోయినా పర్లేదు మేము హెల్ప్ చేస్తాం, మీకు ఇచ్చేస్తాం ఆన్సర్ అన్నారన్నమాట. ఏంటి భయ్యా మీరే ఆన్సర్ ఇచ్చేటువంటి అది కరెక్ట్ కాదు కదా అంటే లేదు భయ్యా ప్రాబ్లం ఏం లేదు, మీరు ఆన్సర్ చేస్తేనే ఆ కంపెనీస్ ఓపెన్ అవుతాయి, ఆ కంపెనీస్ మీకు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు, మీ రెజ్యూమే బాగుంది అన్నారన్నమాట. లేదు భయ్యా ఇప్పుడు నాకు 5 years ఎక్స్పీరియన్స్, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ మీరు కాపీ చేయమంటే నేను చేస్తే ఎందుకు కొంచెం ఇగో హట్ అవుతుంది భయ్యా, లైట్ తీసుకుంటే పర్లేదు అన్నమాట. సో ఆ విధంగా ఆ కంపెనీస్ అన్ని పోయాయి. అప్పుడు నాకు మళ్ళీ ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అప్పటికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను సాఫ్ట్వేర్లోని, నాకు ఎందుకో ఏది మ్యాచ్ కావట్లేదు అన్నమాట. ఎందుకంటే నాకు నేను క్వశ్చన్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే నా స్కిల్ సెట్ ఏంటి అంటే నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ నాకు బాగుంటుంది, బిజినెస్ నాలెడ్జ్ బాగుంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ బాగుంటుంది, 3 బాగుంటాయి. అంతే తప్ప ప్యూర్ టెక్ జాబ్ ఎవరైనా చేయమంటే నాకు ఎందుకు అది పెద్ద ఇంట్రెస్ట్ రాదన్నమాట. సో కాకపోతే ఇలాంటి జాబ్స్ ఉంటాయి, జనరల్గా టెక్ పర్సన్కి టెక్కే కదా చేయాలి, ఈ 3 కలిసిన జాబ్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి అనుకున్నాను. అప్పుడు నాకు ర్యాండమ్గా ఒక కాల్ వచ్చిందన్నమాట. అదేంటంటే జంబోడెల్ కంపెనీ నుంచి. ఆ జంబోడెల్ కంపెనీలో ఇనిషియల్గా వాళ్ళు ఏం చెప్పారంటే DSA రౌండ్ పెట్టారు. DSA రౌండ్ పెడితే దాంట్లో నేను 6 questions 5 questions ఆన్సర్ చేశాను. ఇది కూడా పోయింది, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు కదా అనుకున్నాను. కాకపోతే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి పిలిచారన్నమాట. నేను సర్ప్రైజ్ అయ్యాను, ఇదేంటిది నెక్స్ట్ రౌండ్కి పిలిచారు, ఏంటి భయ్యా నెక్స్ట్ రౌండ్కి పిలుస్తున్నారు ఎందుకు అంటే మాది అలా ఉండదు, మీ DSA ఒకదాని మీద రిలే అవ్వము, మేము ఒక 4-5 rounds ఇంటర్వ్యూస్ పెట్టేసి అన్నిటి మీద డిసైడ్ అవుతాం అన్నారన్నమాట. అబ్బో ఇదేదో బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి నెక్స్ట్ రౌండ్కి వెళ్తే నెక్స్ట్ రౌండ్ వాళ్ళు VP of ఇంజనీరింగ్ తీసుకున్నారన్నమాట. దాన్ని నాకు ఇనిషియల్గా ఏమడిగారంటే శబరి చెస్ గేమ్ ఉంది కదా ఆన్లైన్, దాన్ని ఎలా డిజైన్ చేస్తా ఉన్నారు. నేను నాకు వచ్చిన నాలెడ్జ్ అంతా అక్కడ ప్రదర్శించలేదు. దాని తర్వాత ఆండ్రాయిడ్ గూగుల్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అవి ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతాయి అంటే అక్కడ కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా అక్కడ డిస్ప్లే చేశాను అనమాట. దాని తర్వాత తను అడిగాడు శబరి నువ్వు సూపర్ టెక్నికల్ అయితే కాదు, కాకపోతే నీలో మంచి ప్రోడక్ట్ థింకింగ్ లేకపోతే బిజినెస్ థింకింగ్ ఉంది, అండ్ మోర్ ఓవర్ నువ్వు ఒక్కడే లాస్ట్ 5 years పెద్ద మెంటర్ లేకుండా ఒక స్టార్ట్అప్ టెక్ బిల్డ్ చేసావు అంటే నీలో ఖచ్చితంగా ఏదో స్కిల్ ఉండే ఉంటుంది, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ఏ బెట్ ఆన్ యూ అన్నాడు అన్నమాట. సో నేను ఏం చేస్తాను అంటే నేను నెక్స్ట్ రౌండ్ ప్రమోట్ చేస్తాను అన్నారు. ఓకే బాగుంది ఏదో అని చెప్పి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాను. సో నెక్స్ట్ రౌండ్ ఎవరు తీసుకుంటారు, వాళ్ళు CEO తీసుకుంటాడు అనమాట. సో వాళ్ళు CEO నాకు ప్రైమరీగా ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంటంటే నువ్వు లాస్ట్ స్టార్ట్అప్ లో 5 years వర్క్ చేసావు కదా, ఆ స్టార్ట్అప్ అసలు ఏమీ అవ్వలేదు, ఏమీ అవ్వకుండా అక్కడ 5 years ఎందుకు వేస్ట్ చేసావు అంటే నీలో స్కిల్ లేదా అన్నాడు అన్నమాట. ఇదేంటి ఇంత డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్ అడిగేశారు. ఇప్పుడు జనరల్గా ముందే ఇంటర్వ్యూ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని చెప్పి మనం నెట్లో సెర్చ్ చేస్తాం, ఓ ఇంట్రడక్షన్ ఏంటి లేకపోతే ఈ కంపెనీ ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటే ఇలాంటి క్వశ్చన్ మనం సెర్చ్ చేస్తాం. కాకపోతే నెట్లో ఇచ్చిన ఆన్సర్స్ ఎప్పుడు నేను చదివినా కూడాను నాకు అదేదో ఫ్యాబ్రికేటెడ్గా లేకపోతే చాలా మోనోటనస్గా అనిపిస్తుంది అనమాట, ఏదో నా ఓన్ వాయిస్ లాగా ఎప్పుడు అనిపించదు. సో నేను ఎప్పుడు ఏం ప్రిఫర్ చేస్తానంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా హానెస్ట్గా ఆన్సర్ ఇద్దాం, మన ఓన్ వాయిస్లోని మనకి ఏమనిపిస్తుందో ఆన్సర్ ఇద్దాం, సెలెక్ట్ అయితే అయ్యో లేకపోతే అవ్వలేదు అనే థాట్ ప్రాసెస్ ఉన్నానమాట. సో తనకు నేను సింపుల్గా ఉన్నది చెప్పాను అనమాట. ఏంటంటే ముందు స్టార్ట్అప్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు కపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చాయి, కాకపోతే ఏంటంటే మా స్టార్ట్అప్లోని CEO తర్వాత నేనే అని, ఇప్పుడు నేను మానేసాను అనుకోండి చుట్టూ ఉన్న జనాల్లో మొరాలు తగ్గిపోయి ఆబ్వియస్గా వాళ్ళు కూడా లీవ్ చేసేద్దాం, కంపెనీ పొజిషన్ బాగాలేదేమో శబరి మానేసాడంటే అని చెప్పి అనుకుంటారు, అందుకు నేను మానేలేదు అని చెప్పి అన్నాను అనమాట. లాస్ట్ వరకు అందరం కలిసి ఉన్నాము అని చెప్పి అన్నాను. అయితే నేనేమనుకున్నాను ఈ ఆన్సర్ ఇవ్వగానే ఓకే ఖచ్చితంగా ఈ ఆన్సర్ ఇతను నచ్చదు, ఇతను రిజెక్ట్ చేస్తాడు అని చెప్పి అనుకున్నాను. కానీ అతను ఏంటి సడన్గా ఇంటర్వ్యూ మధ్యలో లేచిపోయి నాకు సెల్యూట్ కొట్టాడన్నమాట. సెల్యూట్ కొట్టి శబరి ఇలాంటి ఆన్సర్ ఇప్పుడు నేను వెళ్ళలేదు, నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను, నాకు ఈ ఆన్సర్ చాలా నచ్చింది, నేను ఖచ్చితంగా హైర్ చేసుకుంటా అన్నాడన్నమాట. నాకు కాసేపు అర్థం కాలే, ఇదేంటబ్బా ఇంతవరకు నేను ఆ స్టార్ట్అప్లో 5 yearsలో వర్క్ చేశాను అంటే మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టాడు, మా ఫ్రెండ్స్ తిట్టారు, అందరూ కూడా ఇందులో టైం వేస్ట్ చేస్తున్నావు అనే తిట్టవే తప్ప ఎవరు నాకు పొగిడిన లేరు, మీరే ఫస్ట్ టైం పొగిడి జాబ్ కూడా ఇస్తారంటున్నారు, ఇది డిఫరెంట్గా ఉంది సార్ అని చెప్తాను అన్నమాట. లేదు చాలామంది డెవలపర్స్కి ఈ స్కిల్ ఉండదు, వాళ్ళు అంత లాయల్గా ఉండరు, అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ప్రోడక్ట్ థింకింగ్ బిజినెస్ థింకింగ్ ఇలాంటి థింకింగ్ ఉండదు, నాకు ఖచ్చితంగా నీ వాల్యూ సిస్టమ్ కావాలి, నీ వాల్యూ సిస్టమ్ ఇక్కడ ఉన్న డెవలపర్స్ నువ్వు నేర్పించు, అట్ ద సేమ్ టైము వాళ్ళ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ నువ్వు నేర్చుకో, సో దట్ ఇద్దరు గ్రో అవుతారు అన్నమాట. ఇంత బాగుంది అసలు, డిఫరెంట్గా ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, మనకి ఏం స్కిల్ వచ్చో దాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు అని చెప్పి అనుకున్నాం అన్నమాట. సో ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీలో బిజినెస్ ప్రొడక్ట్ టెక్ అన్నీ ఒక సూపర్గా నేర్చుకున్నాం అన్నమాట.
3.5 yearsలో చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది. అండ్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆ కంపెనీ నేను లీవ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఆ కంపెనీ నాకు పే కూడా చాలా బాగుందన్నమాట. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పిన ఇలాగ ఒక ఆఫర్ వచ్చిందిరా, ఆ ఆఫర్లో ఇలా నాకు గుడ్ పే ఇస్తున్నారా అంటే, అరే ఆ పేకి ఎందుకు ఒప్పుకుంటున్నారా, నీ స్కిల్కి ఇంకా 30% ఎక్స్ట్రా వస్తుందా అంటే, అరే లేదురా నాకు ఆ కంపెనీ చాలా నచ్చిందిరా, పీపుల్ చాలా నచ్చారా, మేబీ అక్కడ నేను గ్రో అవుతా అనిపిస్తుందిరా అన్నాను అనమాట. సో ఆ థాట్ ప్రాసెస్తో నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ కంపెనీలో నేను బిజినెస్ మీద చాలా మంచి అండర్స్టాండింగ్ తెచ్చుకున్నాను, టెక్ మీద మంచి అండర్స్టాండింగ్ తెచ్చుకున్నాను, ప్రోడక్ట్ మీద చాలా మంచి అండర్స్టాండింగ్ తెచ్చుకున్నాను. సో ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు బిజినెస్ కానీ, టెక్ కానీ, లేకపోతే ప్రొడక్ట్ కానీ, వీటన్నిటి మీద చాలా మంచి అండర్స్టాండింగ్ వచ్చిందనమాట. నాకు టెక్లో అక్కడ వచ్చిన నాలెడ్జ్ చూసి ఓకే మనం టెక్ అన్ని నేర్చుకున్నానేమో అనే ఫీలింగ్ కూడా వచ్చిందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 3.5 years అయిన తర్వాత కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కంపెనీ అనేది నేను లీవ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు phase 3. ఈ ఫేజ్ భలే ఉంటుంది భయ్య. నేను ఒకసారి ఆ కంపెనీ లీవ్ చేయగానే నాకేమనిపించింది అంటే, మనం చాలా నేర్చుకున్నాం కదా, ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం షేర్ చేద్దాం. మనం ఏదైనా యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టి మనం వీడియోస్ తయారు చేద్దాం అనుకున్నాను. కాకపోతే మనీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో సేవింగ్స్ ఉన్నాయి కానీ బట్ స్టిల్ మనీ కావాలి కదా. అప్పుడు నేను అనుకున్నాను, అసలు ఏదైనా కంపెనీ నాకు మంచి మనీ ఇచ్చేసి కాకపోతే వర్క్ ఎక్కువ ఉండకూడదు, వర్క్ అనేది 2 hours అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాను. అప్పుడు నాకు సడన్గా నా ఫస్ట్ స్టార్టప్లో వర్క్ చేశాను చూడండి, ఒక ఐటీ బాంబే పర్సన్ నన్ను తను ఫోన్ చేశాను అన్నమాట. ఫోన్ చేసి, శబరి ఇలాగా ఒక కంపెనీ ఉంది శబరి, అమెరికన్ కంపెనీ, నేను వర్క్ చేస్తున్నాను, వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉన్న ఒక కన్సల్టెంట్ కావాలి అన్నారన్నమాట. ఓకే సార్ నేను 2 చేయగలను అన్నానమాట. అట్ ది సేమ్ టైం నీకు పే కూడాను, నీకు శాలరీ కూడాను నీ ముందు స్టార్టప్లో ఎంత వస్తుందో అంతే వాళ్ళు మ్యాచ్ చేసేస్తారు, బట్ వర్క్ కూడా ఎక్కువే ఉండదు, నీకు ఒక 3-4 hours వర్కే ఉంటుంది అనమాట. నాకు కాసేపు అర్థం కాలే, ఏంటి నన్ను పాసిబిలిటీ ఉందా 3-4 hours వర్క్కి నాకు సేమ్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఇచ్చేస్తారా? ఏంటి సార్ ఏంటి ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే, క్యాచ్ ఏం లేదు, దే నీడ్ వన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హూ హ్యాస్ అ ప్రోడక్ట్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్. ఆ ఎక్స్పర్టైజ్ని వాళ్ళ క్లయింట్స్కి చూపించుకుంటారు, సో అందుకు నీకు ఆ పే ఇస్తారు అన్నారన్నమాట. ఏదో బాగుంది, ఇది పెద్ద వర్క్ చేయాల్సిన అవసరం లేదు కానీ ప్యాకేజ్ కూడా అంత ఇస్తారు అంటున్నారు, సో నేను ఇంట్రెస్టెడ్ అని చెప్పాను అన్నమాట. అప్పుడు వాళ్ళ సీఈఓతో నాకు ఇంటర్వ్యూ అవుతుంది. ఆ సీఈఓతో ఇంటర్వ్యూలో నేను ఏం చేయాలి అంటే, నాకు అన్నీ వచ్చు, నాకు ప్రోడక్ట్ మీద టెక్నికల్ మీద మంచి గ్రిప్ ఉంది అని చూపించుకోవాలి. ఆబ్వియస్గా నేను వర్క్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్ టు బ్యాక్ దట్ అప్ అనమాట. అక్కడేమో జాబ్ అనేది నేను ఆల్మోస్ట్ ఒక 1 year చేశాను అనమాట. ఆ 1 yearతో పాటు నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ రన్ అయ్యి ప్రశాంతంగా మంచి మనీ వచ్చేది. అట్ ద సేమ్ టైం వర్క్ కూడా ఎక్కువ ఉండేది కాదు. సో అదే టైంలోని ఎవరైతే నాకు జాబ్ రిఫర్ చేశారో ఆ పర్సన్ నేను కలిసి ఈ లెర్నింగ్ గ్రాస్ అనే స్టార్ట్అప్ కూడా స్టార్ట్ చేసాం బ్యాక్గ్రౌండ్. సో 1 year తర్వాత స్టార్ట్అప్ మానేసి ఈ లెర్నింగ్ గ్రాస్ మీద ఫుల్ టైం మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ విధంగా ఒక డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లోని ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ని ఇచ్చాను అనమాట. సో ఇనిషియల్గా నాకు ఎడ్యుకేషన్లో జాబ్స్ ఉంటాయని తెలియదు, కానీ దాని మీద జాబ్ వచ్చింది. సో దాని తర్వాత నాకు టెక్నికల్ ఒక్కటే కాకుండా ప్రొడక్ట్, బిజినెస్ నాలెడ్జ్ ఉన్న జాబ్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను, అలాంటి జాబే వచ్చింది. అండ్ థర్డ్ ఏమో అసలు నాకు ఎక్కువ వర్క్ లేకుండా పే ఎక్కువ ఉన్న జాబ్ కావాలనుకున్నాను, అలాంటి జాబ్ కూడా దొరికింది. సో నాకు బిలీఫ్ వచ్చింది ఏంటి అంటే, దీన్ని మనం గట్టిగా అనుకుంటే అయిపోద్దేమో అని ఫీలింగ్ వచ్చింది అనమాట. అట్ ద సేమ్ టైం చాలా మందికి ఇది లక్ అనిపించవచ్చు అనమాట, ఖచ్చితంగా లక్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. బట్ నేనేం బిలీవ్ చేశానంటే, ఓకే మన స్కిల్ సెట్ ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత అలాంటి స్కిల్ సెట్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, అలాంటి ఇంట్రెస్ట్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు మార్కెట్లో ఎక్కడో దగ్గర ఉంటారన్నమాట. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు దొరికే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళు దొరికే వరకు ఇన్ని రిజెక్షన్స్ అవుతాయి, అన్ని రిజెక్షన్స్ మనం కన్జ్యూమ్ చేయాలన్నమాట. అప్పుడే ఆ పర్సన్స్ దొరుకుతారు, వాళ్ళు మన బెట్ తీసుకుంటారు. చాలా మంది ఏంటంటే ట్రెడిషనల్ గా ఒక డిఎస్ఏ రౌండ్ లేదా సిస్టమ్ డిజైన్ రౌండ్ ఇలాగ ఒక రౌండ్స్ ఉంటాయి, ఇలానే ఇంటర్వ్యూ పాత్స్ ఉంటాయి అనుకుంటారు. కాకపోతే నేను చాలా ప్లేసుల్లో ఏం చూసానంటే, మీరు మీ దగ్గర ఉన్న స్మార్టెస్ట్ పీపుల్ని ఇంప్రెస్ చేస్తే ఆ స్మార్టెస్ట్ పీపుల్ నెక్స్ట్ ఏం చేసినా కూడా మిమ్మల్ని పట్టుకెళ్తారు అన్నమాట. అలాంటి ఎగ్జాంపుల్స్ నేను చాలా చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉండేవాడు, తను Type 3 కాలేజ్లోనే ఇనిషియల్గా ఒక 3,000-4,000 రూపీస్ జాబ్ చేసుకున్నాడు. సడన్ గా తను ఉబర్లో జాబ్ చేస్తున్నాడు అనమాట. ఏంటా అని చూసరికి వాళ్ళ మేనేజర్ని వాడు ఇంప్రెస్ చేశాడు అనమాట. వాళ్ళ మేనేజర్ ఉబర్కి వెళ్ళాడు, వీడు కూడా ఉబర్కి వెళ్ళాడు అనమాట. సో ఎప్పుడు ట్రెడిషనల్ గా ఒక పాతే ఉంటుంది అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేను ఈ స్టార్ట్అప్ లో వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు ఈ స్టార్ట్అప్ చాలా పెద్ద అయింది అనుకోండి, నెక్స్ట్ నేను ట్రెడిషనల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదేమో, మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్తానేమో, ఈ డిఎస్ఏ రౌండ్, సిస్టమ్ డిజైన్ రౌండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్ట్అప్ సక్సెస్ కాలేదనుకోండి, అప్పుడు మేబీ నేను ట్రెడిషనల్ పాత్లో వెళ్తాను. సో ద హోల్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు ఒకటే పాత్ ఉంటుంది అనుకోకండి అన్నమాట జాబ్ లో సక్సెస్ అవడం కోసం. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్, వి జస్ట్ నీడ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ట్రస్ట్ అవర్ సెల్వ్స్. మీ స్కిల్ సెట్ ని, మీ మోరల్స్ ని, మీ ఇంటిగ్రిటీని మీరు బ్యాకప్ చేసుకోండి. దేర్ విల్ బి డెఫినెట్లీ సమ్వేర్ అవుట్ దేర్ వన్ పర్సన్ హూ అప్రిషియేట్స్ దట్. థ్యాంక్స్.